నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కాలం మారుతుంది, తిథులు మారుతాయి. దీనివల్లే మనిషి జీవితం గ్రహగతులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. మనిషి పుట్టిన క్షణానికే నిర్ణయించబడే జాతక చక్రం మన జీవిత పదాన్ని సూచించే దిక్సూచి లాంటిది. ఆ జాతకంలో గ్రహాల సంచారం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన విషయమే. మరి ఈ మార్చి నెలలో ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది వివరించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించిన రాశి ఫలాల గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మార్చి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. దాంట్లో సింహరాశి వారికి మార్చి నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది? సింహరాశి నిజానికి రాజు అంటే వాస్తవం ఎలా ఉండాలి, లోకంలో ఎలా ఉంది. రాజు అన్నటువంటి వాడు స్వప్రయోజనాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజా ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఎవరికి ఏమొచ్చినా ఇబ్బంది తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉన్నట్లయితే రాణిస్తాడు. కానీ లోకంలో ఎలా ఉంది అంటే అధికారం ఉన్నటువంటి వాడు అధికారాన్ని కూడా తన సొంతం కోసం వాడుకునేలాగా తయారవుతాం. ఇది ఏం చేస్తుంది అంటే పుణ్యాన్ని చాలా వ్యర్థం చేసేస్తుంది. పుణ్యాన్ని వ్యర్థం చేయడం వలన ఏమవుతుందంటే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఉపకారం చేద్దామన్నా అభిమానిస్తున్నా వాడు ఉపకారం చేయలేనంత స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే తన స్వప్రయోజనం కోసం కాకుండా ఇతరుల కోసం చేసేటువంటి పనులు అవి చాలా బాగా రాణిస్తాయి. అంటే ఒకే పనిని తన కోసం చేస్తే సగమే పూర్తవుతుంది, ఎదుటి వ్యక్తి కోసం చేస్తే పూర్తి ఫలితం వచ్చి రాణిస్తుంది అన్న స్థాయిలో ఉంటుంది. ఈ సత్యాంశాన్ని ఒకటి గుర్తించాలి. రెండోది సామాజిక సంబంధాలు బాగా వృద్ధి చెందుతాయి. ఈ వృద్ధి చెందినప్పుడు ఏమవుతుందంటే అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మనకి స్నేహ సంబంధాలు పెరగాలని కోరుకుంటాం సహజంగా. మనం ఎంతమందిని స్నేహితుల్ని పెంచుకుంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవసరాలు వచ్చినా ఆ అవసరాలకు తీర్చడానికి సిద్ధంగా కూడా మనం ఉండాలి. అలా లేనప్పుడు ఆ స్నేహం నిలబడదు. కాబట్టి ఏ స్నేహమైనా సరే నాకు ఉపకరించడం కోసం స్నేహం అనుకుంటే అది చాలా దండగా మారి ఎదుట వ్యక్తులకు ఉపకరించడం కోసమే స్నేహం చేయాలి. అలా చేస్తున్నప్పుడే నిజానికి ఎదుటి వ్యక్తి తనని గౌరవించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు కదా. తన వలన ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తే తనని గౌరవిస్తాడనే సత్యాన్ని గుర్తించాలే తప్ప అవతల వ్యక్తిని నా అవసరం కోసం వాడుకోవడం కోసం నేను స్నేహం చేశాను అంటే వాడు నిలబడడు. నిలబడకపోతే ఆ స్నేహం నిలబడదు. ఎంతగా చెప్పారంటే ప్రాణత్యాగేనాపి పరిరక్షణీయా సుహృతసవః అంటారు. అంటే తన ప్రాణాన్నైనా పణంగా పెట్టి ఎదుటి వ్యక్తి యొక్క స్నేహితుని యొక్క ప్రాణాన్ని కాపాడాలి, అవసరాన్ని తీర్చాలి అన్న స్థాయిలో చెప్తారు. కాబట్టి అలా స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు అనుకోని ఖర్చులను కూడా మనం అంగీకరించాలి. ఈ అంగీకరించేటువంటి వాటిలో వాళ్ళు చేసేటువంటి ఖర్చులు కూడా కొన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. విద్యకు కావచ్చు, విలాసాలకు కావచ్చు, ఇతరుల చేత మోసగించబడినప్పుడు నష్టపోయినందువలన ఆ నష్టాన్ని అధిగమించడానికి కూడా కావచ్చు. అన్ని రకాలుగాను కూడా మనం వాళ్ళకి సహకరించడానికి పూనుకుంటేనే మన యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం, స్నేహం యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతాం. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी।
दिल खुश कर दिया यार विकास। అలాగనే మనం చేసేటువంటి వ్యవహారాలలో, విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎదుటి వ్యక్తికి విశదీకరించడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. సామాన్యంగా ఏం జరుగుతుంటుంది విద్య విషయంలో, నాకు వచ్చినటువంటి విషయం నా దగ్గరే పెట్టేసుకుందాం, ఎదుటి వ్యక్తి దగ్గర విషయం వినేసి దాన్ని కలిపి పరీక్ష రాసేద్దాం, అప్పుడు వాడికంటే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అనే ధోరణి ఉంటుంది. కానీ అది నిజం కాదు. తనకు తెలిసినటువంటి విషయాన్ని వ్యక్తీకరించేటువంటి విధానంలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం మరికొంత ఆలోచన చేస్తాడు. దాంతో విషయం ముందు పట్టు పెరుగుతుంది, దాని లోతు తెలుస్తుంది. కాబట్టి విద్య కూడా ఇలా ఇతరులకు ఉపకరించడం కోసం మాత్రమే ఉపయోగించినట్లయితే తన యొక్క జ్ఞానం వృద్ధి చెందుతుంది అనే సత్యాంశాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఈ అనుకోని ఖర్చులు ఉన్నాయి. ఈ అనుకోని ఖర్చులను తట్టుకోవాలి కదా. తట్టుకోవడం కోసం 2-3 మార్గాలలో ధనాన్ని సిద్ధం చేసుకున్నట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే అది కనుక ముందే తెచ్చేసుకున్నట్లయితే వచ్చింది ఖర్చయిపోతుంటుంది. అందుకని అలా కాకుండా అత్యవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటాను, నాకు కొంచెం డబ్బు అవసరం అయ్యేలా ఉంది అని చెప్పి ఉంచాలి. 4-5 చెప్పి ఉంచినట్లయితే తన యొక్క అవసరం అత్యవసరం వచ్చినప్పుడు ఎంత అవసరమో అంతా తీసుకున్నట్లయితే అప్పుడు ఈ వ్యక్తి మునిగిపోడు, లేకపోతే అప్పుల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వృత్తి స్థానంలో కూడా సామాన్యంగా ఏం చేస్తారు, వృత్తి స్థానంలో చేసేటువంటి ఖర్చులు తమ పెట్టుకోరు, పూనుకోరు దానికోసం. కానీ పూనుకోవాలి. అక్కడ కూడా అవసరానికి సమయానికి అందకపోతే, ఎందుకంటే మనం ఈ డబ్బుకి ఈ ఖర్చుకి ఈ డబ్బు ఉంది, ఈ అవసరం కావాలి అని కానీ మనం పై వాళ్ళతో చెప్పినట్లయితే వాళ్ళు మనకి ఇచ్చే టైంకి లేట్ అయిపోయింది అనుకో, ఈ పని వ్యర్థమైపోతుంది. ఆ రకాల విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని సొంతంగా కూడా ఖర్చు పెట్టేటందుకు సిద్ధపడితేనే తప్ప వృత్తిలో రాణించాల్సినంత రాణించడం జరగదు. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించాలి. అందుకని గౌరవం ప్రధానం, ఎదుటి వ్యక్తికి ఉపకరించడం ప్రధానం అనే 2 అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుంటేనే అది సమన్వయం అవుతుంది. అలా కాకుండా నన్ను గౌరవించాలి కానీ ఎదుటి వ్యక్తికి నేను ఉపకరించను, వాడి నుంచి సహకారమే నేను తీసుకుంటాను అనేటువంటి ధోరణి ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి. అందుకని పుణ్యాన్ని పెంచుకోవాలి. ఆ పుణ్యాన్ని పెంచుకోవడం విషయంలో కూడా దత్తాత్రేయుడు చాలా ముఖ్యమైన వాడు. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే తీసుకునేటువంటి నిర్ణయాలు మేలైనవిగా ఉంటాయి. ఎప్పుడు కూడా సాధించడానికి, ఒక పనిని సాధించడానికి పలువురు వ్యక్తుల యొక్క ఆలోచనలను సహాయంగా తీసుకుంటేనే ఆ పనులు నెరవేరుతాయి. అలా వ్యక్తి నుంచి భౌతికమైన ప్రయోజనాన్ని ఆశించకుండా ఉంటేనే సలహా రూపంలో మంచి సలహా వస్తుంది. అలా కాకుండా భౌతికమైన ప్రయోజనాన్ని మనం ఆశించిన పక్షంలో వ్యక్తి దూరం అయిపోయిన తర్వాత అతను సలహా ఇచ్చే అవకాశం ఉండదు, అతని మేధాశక్తిని మనం వాడుకోలేము. అందుకని ఈ సత్యాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం సరి అయినటువంటి విధానంలో మనకంటే పెద్దలు, ఒక విషయంలో నిపుణులు అయినటువంటి వారి యొక్క సలహాలను మనం తీసుకుంటూ కార్యాచరణకు పూనుకుంటూ సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ముందుకు సాగినట్లయితే విజయాలు ఆశించిన దానికంటే ఎక్కువ ఉంటాయి. కానీ మనకు ఉపకరించేవినే కాకుండా మనం ఎదుటి వ్యక్తికి ఉపకరించడానికి తగినటువంటి సహకారం లభించేటువంటి అంశాలే ఆ అభివృద్ధినిస్తాయి. అందువలన ఒక వృత్తిలో కానీ ఒక పదవిలో కానీ వృద్ధిని సాధించవచ్చు, అభివృద్ధిని సాధించవచ్చు. ఆ అభివృద్ధి ఎంతసేపు తన కోసం కాదు, ఇతరులకు చేయడం కోసం. అంటే మనకు ఒక అభివృద్ధి వచ్చిందంటే వృత్తిలో ఇంకా ఎక్కువ మందికి సహకరించడం కోసం వచ్చిందన్నమాట అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా స్వయంగా చేసేటువంటి పనులలో సరిగ్గా మార్చి 15వ తారీఖు తర్వాత నుంచి స్వయం నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆకస్మిక నష్టాలు అధికమయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఈ ఆకస్మిక నష్టాలు, అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థమైపోవడం, ఇలాంటి వాటిని అధిగమించడానికి, ఉన్న గ్రహస్థితులలో ఉండేటువంటి దోషాలను అధిగమించడానికి గణపతి సహస్రం వినడం మంచిది. అలాగే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం
ఆదిత్య హృదయం వినడం మంచిది. ఇబ్బందిగా ఉన్నటువంటి సమయంలో వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వాహనాల విషయంలో స్వయంగా వాటిని నడపడం కాకుండా మిత్రులు కానీ డ్రైవర్ కానీ నడిపేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకోసం అంటే వ్యక్తికి మానసికమైన స్థితిలో ఏకాగ్రత దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అది ప్రయాణం చేసేటప్పుడు కనుక అలాంటి ఏకాగ్రత దెబ్బతింటే ఇబ్బంది కదా. అందుకని మన మనం ఆలోచించుకునేటందుకు తగినట్టుగా డ్రైవర్ని పెట్టుకోవడం అవసరం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ తగినటువంటి జపాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా బాగా రాణిస్తుంది ఈ సమయము అని గుర్తించవచ్చు. గురువుగారు, సింహరాశికి సంబంధించి ఎన్నో విషయాలని మా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, గురువుగారు సింహరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మనందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.